హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్. మనకి వర్షాకాలం, శీతాకాలం టైంలో మొక్కలు ఎంత అందంగా, ఎంత ఫ్రెష్గా ఉంటాయో మొక్కలకి వచ్చే జబ్బులు కూడా అదే విధంగా ఉంటాయండి. మనం టెర్రస్ గార్డెన్కి వచ్చిన తర్వాత ప్రతి మొక్కని గమనించుకోవాలి. అంటే ఎప్పుడు ఏ మొక్కకి ఎటువంటి తెగులు వస్తుందో మనం చెప్పలేము. దాన్ని మనం చూసి వెంటనే మనం ప్రికాషన్స్ తీసుకుంటే తప్ప ఆ మొక్కను మనం బతికించుకోలేము. ఎర్లీగానే మనం చూసుకోవాలి, ప్రికాషన్స్గా మనం దానికి తగిన చూసుకోవాలన్నమాట. ఏదో ఒకటి చేయాలి. ఆ విధంగా మనం మొత్తం టెర్రస్ గార్డెన్లో ప్రతి మొక్కని 200 ఉంటే 200 ఎన్ని ఉంటే అన్ని మొక్కల్ని మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. దానికి ఏదైనా జబ్బు పట్టిందా, లేకపోతే మిల్లీ బగ్ ఉందా, లేకపోతే పేను బంక్ ఉందా, ఇవన్నీ కూడా అలాగే ఆకుముడుతుందా, ఈ టైంలో ఇవన్నీ వస్తాయండి. వర్షాకాలంలో వర్షాలకి ఫ్రెష్గా ఉంటాయి, కానీ జబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక మొక్క చూపిస్తున్నాను. ఇది మిద్దె తోటకి చాలా అందంగా ఉంటుంది మొక్క, కానీ దూరం నుంచి మీకు బాగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ మొక్కని అలా గమనించండి, చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి, ఏంటి వచ్చిందో చూడండి. ఒకసారి క్లోజప్లో మీకు చూపిస్తున్నాను, చూడండి. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఎంత ఉందో చూడండి. ఇక్కడ చూసారా? చూడండి, ఇదిగోండి. ఇది మనకి అందరికీ తెలిసిందే, పిండి నల్లి. ఈ పిండి నల్లి మనకి ఇదే కాలంలో మందార, అలాగే ఈ మొక్కలకి, ఇంకా చాలా మొక్కలు, టమాటాకి, ఇవన్నిటికీ కూడా ఈ పిండి నల్లి అనేది వస్తూనే ఉంటుంది. మనం ప్రివెంటివ్గా పుల్లటి మజ్జిగని ఎవ్రీ 15 days చేస్తూనే ఉంటాం. చేస్తున్నప్పటికీ అది పోదండి, ఉంటుంది. మనం అందుకే ఇలా వచ్చేటప్పుడు మొట్టమొదటిసారి మనం ఏం చేయాలంటే, ఇలా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి ఈ విధంగా అంటే వేరు చేయాలి. ఇలా వేరు చేసి వేరే దగ్గర మనం పెట్టుకోవాలి. మొక్కని ఈ విధంగా ఫోర్స్గా వాటర్ని ముందు కొట్టియాలి. ఆకులైతే ఆకులు, అలాగే కొమ్మలైతే కొమ్మలు, మొత్తం అంతా కూడా దీంతో క్లీనింగ్ అయిపోవాలి. ఫస్ట్ మిల్లీ బగ్ అంతా కూడా పోవాలి. అలా ప్రతి కొమ్మని మనం చేసుకెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను, అందుకే వీడియో చేస్తున్నానండి. వీడియో చివరిదాకా చూడండి, దీన్ని ఏ విధంగా నివారించుకోవాలో చూడండి. చూడండి ఎలా పట్టిందో చూడండి. ఇక్కడ చూడండి, చూసారా? మీకు చూపించాను ఆల్రెడీ. చూడండి చూడండి ఎంత కిందకి వస్తుందో చూసారా? కింద చూడండి, చూసారా? ఇలా మొత్తం మొక్కని మ్యాక్సిమం క్లీన్ చేసుకోవాలండి. ఇంకా ఎక్కువ ఉంటే ఆ కొమ్మ కట్ చేసుకోవడం బెటర్ అండి. పోయినంత వరకు కూడా ఇది క్లీన్ చేసుకోవాలి వాటర్తో. ఇదిగోండి, ఈ విధంగా సుమారు ఒక ప్రతి ఆకుని, ప్రతి కొమ్మని ఈ విధంగా మొత్తం కడుక్కొని అది పోయేటట్లుగా ముందు మనం చేసుకోవాలి. తర్వాత ఒక ద్రావణం మీకు చెప్తాను, ఆ ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. ఆ ద్రావణాన్ని ఒకసారి పిచికారీ చేసి దాన్ని వదిలేస్తే కాదండి. ఆ ద్రావణాన్ని మనం పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఒక 3-4 daysకి మళ్ళీ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ద్రావణం పిచికారీ చేసామంటే పోవట్లేదండి. అలా కాదండి, మనం అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ చూసుకొని మళ్ళీ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఓకే, అది కూడా నేను చెప్తాను మీకు ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ మిల్లీ బగ్ మొక్కల మీద కనిపించేటప్పుడు దానికి వంటింటి చెక్క మీకు ఆల్రెడీ వంగకి ఒకటి చెప్పాను. ఇప్పుడు రెండో చెక్క ఏంటంటే, ఈ మిల్లీ బగ్ని మనం నిర్మూలించాలి అంటే ఒక్కసారికి అవ్వదండి. మనం మొట్టమొదట మొక్కని వేరు చేసి ముందు వాటర్తో ఫోర్స్గా కడగాలి. ప్రతి ఆకు తడిచేటట్టుగా, అంటే ఒక వర్షం కురిసేటట్టుగా దాన్ని మొత్తం తడిపి ఆ మిల్లీ బగ్ అంతా కూడా కడిగేయాలి ముందు. కడిగిన తర్వాత ఇది చూడండి, కొద్దిగా నులివెచ్చని గింజ అండి ఇది. ఈ గింజని మనం ఇలా వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకోవాలి, స్మెల్ వస్తుందండి. చూడండి, దానికి ఈ విధంగా ఇంగువ ఒక లీటర్కి 1 స్పూన్ల, జస్ట్ ఈ విధంగా పొడింగు అయితే ఇలా కలిసిపోద్దండి ఈజీగా.
నులివెచ్చని దానిలో స్పీడ్గా కలుస్తుంది. ఇలా ఇంగువ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నులివెచ్చని వాటర్ అయితే మనకి ఈజీగా కలుస్తుంది. కలిసిపోయిందండి చూడండి, ఇలా కలిసిపోయింది. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం మళ్ళీ స్ప్రేడ్లో వేసేటప్పుడు కూడా ఒకసారి మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇంకేమైనా మనకి తొక్కులు ఉంటే అవి ఆగిపోతాయండి. మనకి ఫిల్టర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా చూసారా, ఏమీ లేదు, ఉన్న కొద్దిగా దానిలో ఇది అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కలుపుకోవాలి. లీటర్కి ఒక 5 గ్రామ్స్లా సరిపోతుంది. మరి కొద్దిగా గంజి ఉందండి, దాంట్లో కూడా వేసేద్దాం. ఇదండి రెడీ చేసుకున్నాం. ఏమైనా గంజిలో మనం ఇంగువ వేసుకోవాలండి. పొడి ఇంగువ అయితే ఇలా వేసుకోవాలి. కొన్ని దగ్గరలో మనకి ఏంటంటే ముక్కలా ఉంటుంది, అది బాగా కరగాలి. కొద్దిగా వేడి నీరు వేసుకుని సరిపోతుంది. వేడి స్ప్రే చేసి కడుక్కున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం తడిచేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి. ప్రతి ఆకు కూడా తడిచేటట్టు ఉండాలి. మళ్ళీ మనం 3 days తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేసి మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇంకో మొక్క కూడా ఉందండి అలాగా. ఇది కూడా ముందు వాటర్తో కడుక్కున్నాం. వాటర్తో కడుక్కున్నాక ఈ ఇంగువ కలిపిన ద్రావణాన్ని, గింజని మనం ఈ విధంగా మొక్కకి స్ప్రే చేసుకోవాలండి. ఇలా మనం అబ్జర్వ్ చేసి చేసుకోకపోతే మొక్క అనేది కొద్ది రోజుల్లో ఈ మిల్లీ బగ్ వల్ల చనిపోవచ్చండి. వాడిపోయి చనిపోతుంది. దీనికి చీమలు కూడా పడుతుంటాయి, అది గమనించాలండి. ఈ విధంగా ప్రతి ఆకు, ప్రతి కొమ్మ చూసి మనం తడి చేసుకోవాలి. ఈ విధంగా ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఇంకేం చేయలేం, కట్ చేసేటివి ఆ కొమ్మని. ఇలా ట్రై చేస్తాం. మళ్ళీ 3 days 4 days మళ్ళీ ట్రై చేసుకోవాలి. ఆ విధంగా మనం ఈ పిండి నల్లిని మనం నివారించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ వీడియోలు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.